హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి. ఈరోజు నేను వంకాయలు తెలుసు కదా మనకి, గుత్తి వంకాయ ఫ్రై చేస్తాను. కర్రీ కాదు, గుత్తి వంకాయ ఫ్రై. ఇది పప్పులోకి, సాంబార్లోకి, మజ్జిగ చారులోకి, ఉత్తి చారులోకి, ఏదైనా పులుసులు ఉన్నప్పుడు పులుసులోకి నంచుకోవడానికి చాలా బాగుంటుంది. వంకాయ ప్రియులు చాలామంది ఉంటారు కదా, అలాగే గుత్తి వంకాయ అంటే చాలామంది ఇష్టపడతారు. అయితే నేను ఈరోజు ఫ్రై చేస్తాను అనమాట. సేమ్ గుత్తి వంకాయ ఎలా వండుకుంటామో అలాగే అన్నీ. కాకపోతే ఏంటంటే అందులో కొంచెం వాటర్ వేసి దగ్గరికి ఉడకబెడతాం, కూరని ఎగిరినిస్తాం. ఇది అలా కాదు, ఫ్రై చేస్తాం అన్నమాట. అయితే దీనికి కావాల్సిన సామాన్లు ఏంటంటే, ఇవి 1/2 కేజీ వంకాయలు. ఇవి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఇలా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి వంకాయల్ని. ఓకేనా? కట్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన మసాలా ఏంటంటే ఇదిగోండి. ఇందులోనే పండు పచ్చిమిర్చి ఒక 5 పచ్చిమిర్చి వేసాను, ఒక చిన్న స్పూన్ కారం వేసాను, ఒక స్పూను సాల్ట్ వేసాను, ఒక స్పూన్ గరం మసాలా వేసాను, ఒక స్పూన్ నువ్వుల పొడి వేసాను. ఇందులోని ఒక స్పూను మనం ఆల్రెడీ జీడిపప్పు పొడి చేసుకుంటాం కదా, ఆ పొడి వేసాను అనమాట. ఇంకేమీ అవసరం లేదు. ఇవే వీటితోనే మనం ఈ ఫ్రై అనేది చేసుకుంటాం. అయితే మనం గుత్తి వంకాయకి మనం ఏం చేస్తాము, ఇందులో ఎలాగ పెడతాం కదా, మసాలా పెట్టుకుంటాం కదా, అలాగే సేమ్ ఇది కూడా పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకుందాలి. అసలు వాటర్ లేకుండా స్టవ్ సిమ్లో పెట్టుకొని చక్కగా వేపుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఉత్తి వంకాయలు కూడా తినచ్చు. వంకాయ ప్రియులు ఎవరైనా ఉంటే అలా కూడా తినచ్చు. అయితే నేను ఇప్పుడు దీనికి మసాలా పెడదాం. ఓకేనా? మసాలా పెట్టి చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మసాలా అంతా దీని నిండా చక్కగా పట్టించేసాము. మనం గుత్తి వంకాయకి మనం ఎలా వేసుకుంటామో మసాలా అది ఎలా కూరుకుంటామో వంకాయలో, సేమ్ అలాగే మనం వంకాయలో పెట్టేసాను మసాలా అంతా. ఓకేనా? చక్కగా ఇంకా మనం ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఉప్పు కానీ, కారం కానీ, మసాలా కానీ ఏమి ఎక్కర్లేదు. మీకు కావాలంటే కొత్తిమీర చల్లుకొని దించేసుకోవటం లాస్ట్లోనే. అయితే ఇప్పుడు మనం వేసేసినవన్నీ వేయాల్సినవన్నీ వేస్తాం కదా. ఇదిగోండి, స్టవ్ పెట్టుకొని మనం ఒక టీ గ్లాస్ ఆయిల్, 1/2 కేజీ వంకాయకి టీ గ్లాస్ తాగుతాం కదా మనం టీ, ఆ గ్లాస్తో ఆయిల్ అంత ఉండేలాగా వేసుకోండి. ఆయిల్ కూడా పెద్ద ఎక్కువ పడదు. వీటిని మనం చక్కగా ఫ్రై చేసుకుంటాం అంతే. పప్పులకి ఏదైతే మన మసాలా ఊరుకుంది కదా, మనకి కొంచెం చెమ్మ ఉంది కదా, ఆ చెమ్మతోనే మొత్తం అంతా మగ్గిపోతుంది వంకాయ. సిమ్లో పెట్టుకొని కనుక చక్కగా మూత పెట్టేసుకుంటే ఇది మాత్రం చాలా బాగుంటుంది. ఇత్తు వంకాయలు తినేచ్చు. ఒక్కసారి కలిపేసి మనం మూత పెట్టేయచ్చు. ఇలా కలిపేసుకొని దీన్ని మా ఇంట్లో ఈ ఒక్కలే తినేస్తారు. ఈ వంకాయలు అంత ఇష్టంగా తింటారు. ఈ ఫ్రై అంత బాగుంటుంది. ఈ ముచ్చుకలు అవి కొయ్యక్కర్లేదు. ఓకేనా? అవి కూడా ఉడికిపోతాయి. తినేటప్పుడు తీసేసుకోవచ్చు, ఏం కాదు. ఎప్పుడైనా సరే ఆ ముచ్చుకలు కోసేస్తే ఈ కాయలు ఇడిపోతాయి. ముచ్చుకలు ఉంచండి, నష్టమేమీ లేదు. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. ఓకేనా? మూత పెట్టుకొని టోటల్గా మంట సిమ్లో పెట్టేసుకొని ఒక 6 నుంచి 7 నిమిషాల తర్వాత ఒక్కసారి మళ్ళీ కలుపుదారి. అప్పుడు వరకు అలాగే ఉంచేద్దాం. ఓకేనా? చూసారా, ఆవిరి పెట్టేసింది పూర్తిగా. ఒకసారి మనం ఆల్రెడీ వంకాయలు ఉడికిపోయినాయి మెత్తగా. ఆవిరి పెడతాం కదా, అసలు మనం ఓపెన్ లేకుండా పెట్టాం కదా మూత. ఇలాంటి వాటిలో వండుకుంటే మనం ఫ్రైలు చక్కగా చాలా బాగా ఉడుకుతాయండి కూరలో. వంకాయ ఆల్రెడీ ఇదిగో ఉడికిపోయింది, కానీ ఇంకా దగ్గరికి వెళ్తే చాలా బాగుంటుంది. దగ్గర 5 నిమిషాల పైన అయింది. ఓకేనా? ఇంకొక 2 నిమిషాలు ఉంచుతాం. ఇలాగే ఉంచుతాం. టైం లేని వాళ్ళు హడావడిగా కొంచెం ఆయిల్లో పెట్టుకొని వండేసుకొని తర్వాత సిమ్లో పెట్టుకోండి. టైం ఉన్నవాళ్ళు చక్కగా ఇలా వండుకుంటే మాత్రం బాగుంటుంది. ఇలా వండుకోవాలనుకున్నప్పుడు ఒక అరగంట ముందే మనం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా? ఎప్పుడైనా కానీ క్యారేజీలు పెట్టాలనుకున్నప్పుడు ఒక గంట ముందు లేస్తే కనుక ఇలా స్థాయితీగా వండుకోవడానికి అవుతుంది. దాన్ని ఇంకొక 2 నిమిషాలు ఉంచిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. టోటల్గా అయిపోయి ఉంటుంది ఫ్రై. అంతే. సరే, చక్కగా అంతే. ఇలా ఒబ్బడిగా మనం కరిగేసుకుంటే వంకాయలు ఇడిపోకుండా ఉంటుందన్నమాట.
ఇలా సిమ్లో పెట్టుకోవడం వల్ల లైట్గా అడిగంటున్నా మనకి వెంటనే ఇలా ఇలా గరిటె ఇలా అనేటప్పుడు వచ్చేస్తుంది. మరీ ఎక్కువ ఉంచామనుకోండి మాడిపోతుంది. మాడిన వల్ల ఏమవుతుందంటే ఈ కూర ఉన్న టేస్ట్కి ఆ మాడు అనేది ఆ ఫ్లేవర్ మాడిపోయిన తర్వాత అదొక రకంగా ఉంటుంది. అది తింటుంటే కొంచెం ఎగటగానే చేదుగానే అనిపిస్తాయి. ఈ స్టేజ్లోనే మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఓకేనా? స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా గిన్నెలోకి తీసుకొని చూపిస్తాను మీకు. ఇదిగోండి వేడి వేడి గుత్తి వంకాయ ఫ్రై ఎంత బాగుందో చూసారా? అస్సలు మనం వాటర్ వేయలేదు. వంకాయలో ఉన్న వాటర్తోనే వంకాయ అంతా ఉడికిపోతుంది. ఓకేనా? చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కూర. ఈ ఫ్రై 2 రోజులు ఉంటుంది మీకు, అస్సలు పాడవదు. ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్ల, ఎందుకంటే పెద్ద తడి తగలేదు కాబట్టి 2 రోజులు కంపల్సరీ ఉంటుంది. వేడి మీద మూత పెట్టకుండా చక్కగా తడి లేని గిన్నెలో తీసి పెట్టుకుంటే అస్సలు పాడవదండి. మీరు కూడా ట్రై చేయండి. గుత్తి వంకాయ ఫ్రై పప్పులోని, సాంబార్లోని, ఎందులైనా తినచ్చు. చపాతీలకు కూడా బాగుంటుంది ఇది. ఓకేనా? నచ్చితే కనుక ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గుత్తి వంకాయ ఫ్రై.